మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న PMC ఛానల్తో భాగస్వాములు కండి. ద PMC ట్రస్ట్. గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932. ఇక్కడికి వచ్చింది ముఖ్యంగా ఎప్పుడు ఒక మాస్టర్ ఇంకొక మాస్టర్ని కలిసినప్పుడు జరిగేటువంటి ఎన్నో పరిణామాలు ఉంటాయి. మనం అందరం పత్రిసార్ని కలవడానికి ఉర్రూతలుగుతూ ఉంటాం. ధ్యాన మహాచక్రానికి సార్ కోసం వెళ్తాం. మనం సార్ ఏం స్పీచ్ ఇస్తారో, అక్కడ వచ్చినటువంటి సీనియర్ మాస్టర్లు ఏమి మనకు వాళ్ళ అనుభవాన్ని ఇస్తారో అని చెప్పేసి ఆ యొక్క జ్ఞానం కోసం మనం అందరం, పత్రిసార్ కోసం మనం అందరం పరితపించిపోతాం. ఎందుకంటే ఆయన సమక్షంలో మన ఆత్మ యొక్క అభివృద్ధి మాటల్లో వర్ణించలేం. అలాగే అక్కడ అనేక కార్యక్రమాలతో పాటు మనకు ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు ఉంటాయి, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా అన్నీ మనం అరేంజ్ చేసాం. మార్నింగ్ డ్యాన్స్తో స్టార్ట్ అయితే ప్రోగ్రాము, మెడిటేషన్తో స్టార్ట్ అయితే ప్రోగ్రాము, రాత్రి మళ్ళీ డ్యాన్స్ తర్వాత మెడిటేషన్తోనే ఎండ్ అవుతూ ఉంటుంది ప్రతి ప్రోగ్రాం. ఈరోజు ఆయన ఏదైతే విజన్ చేశారో ఆ విజన్కి అనుగుణంగా PSSM మీడియా లిమిటెడ్ అనేటువంటి కంపెనీ, దాని బ్రాండ్ నేమ్ PMC చక్కగా 5 సంవత్సరాలను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. గట్టిగా చప్పట్లు కొడతాం. ఈ యొక్క PMC కార్యక్రమాలను ప్రపంచవ్యాప్తంగా మనం విస్తరింప చేయడానికి ఏర్పాటు చేయబడింది ది PMC ట్రస్ట్. ది PMC ట్రస్ట్కి గట్టిగా చప్పట్లు కొడదాం. ది PMC ట్రస్ట్ మొట్టమొదటి అంబాసిడర్ మీటింగ్ PSSM మీడియా లిమిటెడ్ కంపెనీ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10 హైదరాబాద్లో జరిగింది. రెండవ BAM సెకండ్ బ్రాండ్ అంబాసిడర్ మీటింగ్ శ్రీశైలంలో జరుపుకున్నాం దిగ్విజయంగా. థర్డ్ బ్రాండ్ అంబాసిడర్ మీటింగ్ కాస్మిక్ వ్యాలీలో జరుపుకుంటున్నాం. ఫస్ట్ డే ఈరోజు ఈ విధంగా జరిగింది. ఎలా ఉంది ఈరోజు? గట్టిగా చెప్పట్లు కొడదాం. గట్టిగా బ్రహ్మర్షి పత్రిజీకి, బ్రహ్మర్షి పత్రిజీకి, బ్రహ్మర్షి పత్రిజీకి. మాస్టర్స్, లాస్ట్గా ఒక 2 minutes మీకు నా అనుభవాన్ని షేర్ చేసుకుంటాను. 1999లో మెడిటేషన్లోకి వచ్చాను. పత్రి సార్ మా స్కూల్కి వచ్చి ధ్యానం నేర్పించారు. అప్పటి నుంచి 99 నుంచి 2018 వరకు ఒక సంవత్సరం చేసిన పని రెండో సంవత్సరం చేయలేదు. ప్రతి సంవత్సరం పనిని మార్చేవారు సారు. నేను హైదరాబాద్కు రాకమునుపు తాడిపత్రిలో ఉండేటువంటి ప్రెసిడెంట్గా రంగనాథ్ రెడ్డి, కృష్ణమోహన్ గారు వాళ్ళు మార్చేవారు. నేను హైదరాబాద్కు వచ్చిన తర్వాత పత్రిసారి మార్చారు. కానీ 2018 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా ఒకే ఒక పని చేస్తున్నాను, PMC. ఈ PMCలో మొదట్లో నేను అనుకునేవాడిని, దీనికి నేను ఎంతో సేవ చేస్తున్నాను అనుకునేవాడిని. నా ద్వారా ఇంత సేవ జరుగుతోంది అని అనుకునేవాడిని. నేను ఎంతో సేవ చేస్తున్నాను అనుకునేవాడిని. ఆ అహంభావం నా లోపల ఎంతో ఉండేది. మనం ఏదైతే వర్క్ను నేను చేస్తున్నాను అన్నప్పుడు మన దగ్గర నుంచి వచ్చేటువంటి ఎనర్జీ, ఆ వైబ్రేషన్, ఆ ఫ్రీక్వెన్సీ, మనం అలైన్ అయి ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. మన ఎఫర్ట్స్ ఎక్కువ స్థాయిలో మనం పెట్టాల్సి ఉంటుంది. నేను చేస్తున్నాను అన్నప్పుడు మన ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది. పత్రిజీ ఒకరోజు చెప్పారు, నాయన నీ 2 కళ్ళకు కనబడేది మాత్రమే కాదు, ఈ సృష్టిలో ఈ ఫిజికల్ లైఫ్లో ఏదైనా జరగాలి అంటే పైన ఆల్రెడీ మేనిఫెస్ట్ అయి ఉంది. ఆ మేనిఫెస్ట్ అయి ఉన్నదాన్ని మనం ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తున్నాము. ఇది నీ ద్వారా జరిపించబడుతోంది. ఈ నేను అన్నది ఎప్పుడైతే తీసేసి చూశానో అంతవరకు నేను చేసేటువంటి ఒకే ఒక వర్క్ మాత్రమే నేను చేసేవాడిని. ఏదైనా పని చేస్తే PMCలో 21 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఎన్ని డిపార్ట్మెంట్స్ అండి?
ఈ 21 డిపార్ట్మెంట్స్ ఇప్పుడు పనిచేస్తున్నాను. నేను అనేది తీసేయడం వల్ల ఈ పని ఆ పని తేడా లేకుండా చేస్తుంటాను పని. ఎలా చేస్తున్నామంటే ఈ నేను అన్నది తీసివేయడం వల్ల. ఎలా తీసేస్తాం? తీసేయడానికి ఏం లేదు, ఇక్కడ చిన్న అవగాహన మాత్రమే. ఎప్పుడైతే ఈ కర్మ మన ద్వారా చేయించబడుతుందని మనకు అర్థమవుతుందో మన ఫ్రీక్వెన్సీ ఉంటుంది. రేడియో తరంగాలని మనము ఏదైతే ట్యూన్ చేస్తామో ఆ ట్యూన్ అయినప్పుడు ఆ తరంగాలు ఎలా అయితే రిసీవ్ చేసుకుంటాయో అలానే హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీని మనకు ట్యూన్ చేసుకుంటుంది ఈ లోపల ఉన్నటువంటి ఆత్మ, ఈ శక్తి. హయ్యెస్ట్ వైబ్రేషన్తో ఉంటాం మనం. ఆ హయ్యెస్ట్ వైబ్రేషన్ లేకపోతే ఈ మాస్టర్ల దగ్గర మనం ఉంటామా? హయ్యెస్ట్ ఎనర్జీస్తో ఉంటాం మనం చేసేటువంటి ఎవరయ్యా నువ్వు అంటే కనుక ఏం చెప్తారు? నువ్వు చేసే కర్మే నువ్వు చేసే పనే నువ్వు. కాబట్టి ఈరోజు నేను మీ అందరి ముందర విన్నవించుకుంటున్నది ఏంటంటే, నా లోపల జరిగినటువంటి నా ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఏకైక కారణం నేను చేసేటువంటి సర్వీస్, నా ద్వారా చేయించబడుతున్నటువంటి ఈ సర్వీస్. అన్ని దానాల కన్నా జ్ఞానదానం మిన్న. పిఎంసి నిరంతర మహాజ్ఞాన యజ్ఞానికి మీ వంతు సహకారం అందించండి. ద పిఎంసి ట్రస్ట్. గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932. ఇందాక రాఘవరావు సార్ చెప్పారు, నాయన కొత్తగా పెళ్లి చేసుకున్నావు, తిరుగుతూ ఉన్నావు నువ్వు అని. పత్రి సార్ ఆయన వర్క్ని చూసినప్పుడల్లా లోపల అగ్ని రగిలేది. ఈయన చేసే దాంట్లో కనీసం 0.1% అన్న సత్య లోపల మనం చేస్తామో చేయలేమో అని. ఎప్పుడు ఆ కసి ఉండేది, ఆ తపన ఉండేది. ఆయన అదే నేర్పించారు. ఎవరయ్యా పిరమిడ్ మాస్టర్ అంటే, ఎదురుగా ఉన్న వ్యక్తి ఎవరో తెలియదు మనకు, కానీ ఆ వ్యక్తి శాకాహారి కావాలని తప్పిస్తాం, ఆ వ్యక్తి ధ్యాని కావాలని తప్పిస్తాం, ఆ వ్యక్తి ఒక పిరమిడ్ కట్టుకొని పిరమిడ్ శక్తిని తీసుకోవాలని తప్పిస్తాం, ఆ వ్యక్తి ఆనందంగా జీవించే కళను నేర్చుకొని ఆనందంగా ఉండాలని కోరుకుంటాం ఆ కుటుంబం అంతా. దట్ ఈస్ పిరమిడ్ మాస్టర్. ఈ భూమండలం అంతా ధ్యానమయం చేయాలి, ఈ భూమండలం అంతా శాకాహారమయం చేయాలి, ఈ భూమండలం అంతా పిరమిడ్లతో నింపబడాలి, శక్తి క్షేత్రంతో నింపబడాలి. పత్రిజీ కళల కన్నా లక్ష్యాలు ఇవి. ఈ లక్ష్యాలే పిరమిడ్ మాస్టర్లందరి లక్ష్యాలు. మాస్టర్స్, ఈరోజు ఏదైతే కార్యక్రమం జరుగుతుందో ఈ కార్యక్రమం అలా కొన్ని నిమిషాల్లోనే రూపకల్పన చేసుకుంది, ఈరోజు ఇలా మేనిఫెస్ట్ అయి ఉంది. పిఎంసి కూడా అంతే. ఎవరైనా ఒక వ్యక్తి అడిగితే కనుక పిఎంసి ఎలా నడుస్తుందో ఎవరికి ఊహ కూడా అందదు. మనం చేసేటువంటి వర్క్ చిన్న వర్క్ కాదు. మనం ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తున్నాం, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎలా అయితే చూస్తున్నారో యావత్ ప్రపంచం అంతా చూస్తుంది ఈ ప్రోగ్రామ్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పిఎంసి. కాబట్టి పిఎంసికి కానీ, ఒక కాస్మిక్ వ్యాలీకి కానీ, ఒక కర్తాలకు కానీ, ఒక పిరమిడ్ వ్యాలీకి కానీ, ఒక వశిష్ఠ గౌతమికి కానీ, ఒక ప్రకృతి వ్యాలీకి కానీ, మరి ఏదైనా సరే ఏ వర్క్ అయినా మనం చేస్తున్నాము అంటే అది కేవలం మన ఎదుగుదల కోసం మాత్రమే మనం చేసుకుంటున్నాము, అంతకుమించి ఇంకేం లేదు. ఈ విషయం నాకు ఎప్పుడైతే అర్థమైందో నా లైఫ్లో పండగ మొదలైంది, సెలబ్రేషన్ మొదలైంది. ప్రతిదీ జాయ్ఫుల్గా చేస్తున్నాం. అది ఎలా జరిగినా సరే మన ప్రకృతి మన ద్వారా దానికి ఏదైతే అవసరమో అది మన ద్వారా చేయించుకుంటుంది. దానికి మాధ్యమంగా మనం ఉన్నాం. ఎంత బెస్ట్ మాధ్యమంగా ఉంటే అంత గొప్ప మాస్టర్ నువ్వు. 5 సంవత్సరాలను పూర్తి చేసుకుంది పిఎంసి. దాదాపు కొన్ని వేల గంటల కంటెంట్ ఉంది ఈరోజు పిఎంసిలో. భవిష్యత్తు తరాల కోసం దాన్ని భద్రపరిచాం మనం. అంత గొప్ప సర్వీస్ పిఎంసి ద్వారా చేయబడింది. దాని అంతటికీ ఏకైక కారణం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఇందాక రాఘవరావు సార్ చెప్పినట్లు పత్రి సార్ని క్వశ్చన్ అడిగితే మీ తర్వాత ఎవరున్నారంటే ఏం చెప్పారు సారు? 1,00,000 మంది ఉన్నారు. ఆ 1,00,000 మందిమే మనం. ఆయన యొక్క సంకల్పానికి అనుగుణంగా మరి పిఎంసి 18 ప్రిన్సిపల్స్తో, పత్రిజీ యొక్క విజ్డమ్తో, భూమండలం మీద ఉన్నటువంటి గురువులందరి యొక్క విజ్డమ్తో మరి మన ఛానల్ నడుస్తోంది. మీ అందరికీ ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నది ఏంటంటే, మనం ఈ సంవత్సరంలో నెట్ఫ్లిక్స్ లాగా, అమెజాన్ ప్రైమ్ లాగా,
డిస్నీ హాట్స్టార్ లాగా పిఎంసి ప్రైమ్ని లాంచ్ చేసుకోబోతున్నాం. ఈ సంవత్సరంలోనే మనం దాన్ని చూడబోతున్నాం. యావత్ ప్రపంచమంతా మనం ఒక యాప్లో రాబోతున్నాం. ఎందుకంటే శాటిలైట్కి ఇంకా భవిష్యత్తు లేదు. ఫ్యూచర్ అంతా ఇటువంటి యాప్స్ ద్వారానే రాబడుతుంది. అందుకని మనం ఏం చేస్తున్నామంటే ఈ సంవత్సరంలోనే మనం ఈ మే మంత్లో వర్క్ స్టార్ట్ అవుతోంది. మరి డిసెంబర్కంతా మనం మన యాప్లో, మన ఓన్ యాప్లో మన యొక్క పిఎంసిని చూసుకోబోతున్నాం. మనం గట్టిగా చప్పట్లు కొడదాం పిఎంసి ప్రైమ్కి గట్టిగా. మాస్టర్స్, ఈ యొక్క పిఎంసిలో ఇంతటి వర్క్ జరగడానికి మరి ఎంతోమంది మాస్టర్స్ యొక్క శ్రమ. పత్రిజీ బొమ్మ అయితే దాంట్లో హనుమంతరాజు గారు బొరుసు. ఈ బొమ్మ బొరుసే ఈక్వల్ టు పిఎంసి. గట్టిగా చప్పట్లు కొడదాం దాంట్లో హనుమంతరాజు గారికి. మరి కంపెనీ యొక్క వ్యవస్థ అంతా కూడా ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. దాన్నంతా ఎంతో అద్భుతంగా రూపకల్పన చేసి ఈరోజు మనం అకౌంట్స్లో కానీ, లీగాలిటీలో కానీ, కంపెనీ యాక్ట్స్ పరంగా కానీ, షేర్స్ రిలేటెడ్ కానీ ప్రతి దాంట్లో మనం నెంబర్ 1గా ఉండడానికి ఏకైక కారణం మాన్యశ్రీ దాట్ల హనుమంతరాజు గారు. అదేవిధంగా కృష్ణమోహన్ గారు అయితేనేమి, మన నెల్లూరు సుబ్బారావు మాస్టర్ అయితేనేమి, రాంబాబు గారు అయితేనేమి, సిద్ధ నాగేశ్వరరావు గారు అయితేనేమి, అందరి యొక్క సహాయ సహకారాలు ఈరోజు ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్లే మార్గాన్ని సూచించే అద్భుతమైన కార్యక్రమాలను అందిస్తున్న పిఎంసి ఛానల్ కు మీ వంతు సహకారాన్ని అందించండి. ద పిఎంసి ట్రస్ట్. గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932.